మాట చెప్తాను, గట్టి మాట. నువ్వు ఎవ్వరి తోడు కోరుకున్నా చివరికి నీ నీడ కూడా ఇక్కడ నిలబడ్డాను. చూడండి, శ్రద్ధగా చూడండి. ఇక్కడ నిలబడ్డాను, ఉదయాన్నే నిలబడ్డాను ఇక్కడ. వినండి వినండి, ఉదయం 6 o'clock నిలబడ్డాను. ఎండ తూర్పు నుంచి వస్తుంది. నా నీడ ఇప్పుడు నా నీడ నాకు తోడుగా ఉంది. సంతోషపడ్డాను, ఆనందపడ్డాను. 9 అయింది, కొంచెం దగ్గరికి వచ్చింది. పెద్దగా ఉన్న నీడ కొంచెం దగ్గరికి వచ్చింది. 12 అయింది. 12 అయ్యేసరికి నీడ చూసుకుంటే నేనే 9 గంటలకు కూడా 11 గంటలకు కూడా 12 అయ్యేసరికి మరలా 1 గంట అయ్యేసరికి నీడ, 3 అయ్యేసరికి నీడ, 5 అయ్యేసరికి నీడ. నేనేం చెప్తున్నానంటే, ఎన్ని నీడలైనా వచ్చి వెళ్ళిపోతాయి, కానీ నీతి సూర్యుని నీడ మాత్రం నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. నిన్ను విడిచిపెట్టదు అది. నువ్వేమనుకుంటావంటే 12 అయింది, ఎర్రటి ఎండ, అస్సలు చూడు నా నీడ ఏమైంది, ఏంది నా జీవితం, దేవుడు ఏమైండు, నా బతికేంది ఇట్లయింది, నా పరిస్థితి ఏంది ఇట్లయింది, అసలు దేవుడు ఉన్నడా లేడా అనుకుంటుండేసరికి నువ్వు పైకి చూడవు. నువ్వు ఇటు చూస్తావు ఇటు చూస్తావు. నీకు పైకి చూసే అలవాటు లేదు కదా. ఆ మంచి అలవాటు ఉంటే నీకు ఈ డౌట్లు రావు కదా. నువ్వు ఎప్పుడు ఇటు చూడటమే, గొర్రె కదా నువ్వు. నీకు కనపడనప్పుడు ఎటు చూడాల నువ్వు? ఏ నీడ కనపడనప్పుడు, ఏ నీడ నీకు కనపడినప్పుడు ఎటు చూడాల? బర్రెలకెళ్ళి చూడ కాదు. గొర్రెవైన నువ్వేం చేయాలి? నీ నడినెత్తి మీదకి వచ్చి ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఏదో ఒక రోజు నీ కుడి వైపు ఉన్నవారు, ఎడం వైపు ఉన్నవారు, ముందున్నవారు, వెనకున్నవారు, ధనము, ఆస్తి, నేనున్నా, నేను చూసుకుంటా, అబ్బో నేను విడిచిపెట్టిపోతున్నా, నేనంటే ఏందని మాట ఇచ్చి అన్ని చేసిన వారు ఒక రోజు అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు నీ పైన నిలబడి ఉంటాడు. ఆయన నీ పైన నిలబడి ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే అభివృద్ధి చూసుకోదు. ఆకాశము తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను.